ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, వివాహాలు ఎందుకు సకాలంలో జరగటం లేదు, వివాహం జరగాలంటే ఏం చేయాలి, అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత కూడా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, మ్యాచింగ్ చూసి కూడా ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి, మ్యారేజ్ మ్యాచింగ్స్ పాయింట్స్ చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమంటే ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉందన్నారు, మేము అదే ముహూర్తాన్ని మేము పెట్టుకున్నాము, కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది విచ్ఛిన్నమైంది, వాళ్ళిద్దరికీ పడవలేదు, మరి ముహూర్తం పనిచేయలేదా అంటూ ఉంటారు. మరికొంతమంది 36 పాయింట్లకి 18 పైన వస్తే చేసేవచ్చు అన్నారు, అదే పాలసీతో మేము చేసేసాం, అయినా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ ఏమిటి, అసలు వివాహం ఎందుకు కావట్లేదు అంటే, ఇక్కడ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో త్వరగా వివాహం అయ్యే యోగం అంటే 20 ఏళ్ళ వయసులో అయిపోతుంది, దాదాపుగా అటు ఇటుగా 18, 20, 22 ఏళ్ళ వయసులో అయిపోతుంది. అది శీఘ్ర వివాహ యోగము అంటారు. రెండవది మధ్యస్థము అంటే దాదాపుగా 28 నుంచి 30 ఏళ్ళ వయసు మధ్యలో అవుతుంది, ఒకటి 2 అటు సంవత్సరాలు అటు ఇటుగా. ఇంకొంతమందికి ఆలస్య వివాహము అంటే 35 నుంచి 40, 45 కూడా అవుతుంది, ఒక్కోసారి 50 సంవత్సరాలకైన వాళ్ళు కూడా నేను చూశాను. మొట్టమొదటిగా మీరు మీ యొక్క జన్మజాతకంలో మీ లగ్నం ఏమిటి, మీ సప్తమాధిపతి ఎవరు, ఆ అధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు అంటే ఎవరితో కలిసి ఉన్నాడు, ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు మీకు త్వరగా వివాహం అయ్యే యోగం ఉందా, మధ్యస్థంగా ఉందా, ఆలస్యంగా ఉందా. అదేవిధంగా ఎటువంటి వరుడు కానీ వధువు కానీ వస్తారు అంటే బాగా డిగ్నిఫైడా, బాగా ఎమోషనలా, బాగా తెలివైన వ్యక్తి, బాగా లగ్జరీ చేసే వ్యక్తి, బాగా కోపగ్రస్తుడా, బద్ధకస్తుడా, ఎక్కువ ఎప్పుడు ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటారా, మంచి పాండిత్యం కలిగి ఉంటారా, ఈ రకమైనటువంటివి కూడా అందులో తెలుస్తాయి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇక మూడో విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు అందరూ చేస్తున్న తప్పు ఏమిటంటే, ఒకటి పాయింట్స్ మాత్రమే చూసుకోవడం. పాయింట్స్తో పాటు వధూవరులు ఇద్దరివి జాతకాలు తీసుకొని వారికి అసలు మొట్టమొదటిగా ఇక్కడ వివాహం సమయం నడుస్తుందో లేదో చూసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా ఇద్దరి జన్మజాత చక్రాల్లో ఉండేటువంటి నవగ్రహాలు అంటే చంద్రుడు మనస్కారకుడు ఎంతవరకు ఇద్దరికి కలిశారు, ఆత్మకారకుడు సోల్ అంటూ ఉంటాం, సోల్ కారకుడు ఎంతవరకు కలిశాడు, బుద్ధి కారకుడు ఎంతవరకు కలిసి ఉన్నారు. ఎందుకంటే బుద్ధి వాక్కు కారకుడు కలవకపోతే చాలామంది వివాహం చేసుకుంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్యని ఆ కలయిక లేకపోవడం వల్ల ఒకరికి మాట్లాడుకుంటే గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే కుజుడు శుక్రుడు ఇద్దరి మధ్యన ఆకర్షణ ఎంత ఉంది, ఎందుకంటే ఏదో మనసులు కలిస్తే ఏదో విత్తలు చేసేసారంటే కాదు, వారికి ఆకర్షణ కూడా ఉండాలి ఒకరి మీద ఒకరికి. అలా ఎంతవరకు కలిసింది. అదేవిధంగా ధర్మకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు వాళ్ళిద్దరి జాతకాల్లో, వాళ్ళ యొక్క నక్షత్ర స్థితి ఏమిటి, ఒకరి రాహు నుంచి ఇంకో రాహు ఎక్కడున్నాడు అనేది చూడాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అమ్మాయికి అబ్బాయి నుంచి వివాహం చేసేటప్పుడైనా, ఒక అబ్బాయికి అమ్మాయి నుంచి వివాహం చేసేటప్పుడైనా, ముఖ్యంగా ఆ చేసే అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఏమైనా 2 వివాహాల యోగం ఉందా. ఇక్కడ ఏంటంటే మనం ముహూర్తం మంచిది పెట్టుకున్నామండి, ఇద్దరికి పడుతుందో లేదో పాయింట్లు చూసామండి, కానీ విడాకులు అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి అంటే, అవతల వాళ్ళ జాతకంలో ద్వికలత్ర యోగము అంటారు. ఆ ద్వికలత్ర యోగం ఉన్నప్పుడు పెద్దగా భయపడాల్సిన పని లేదు. స్త్రీకి అయితేనేమో కుంభ వివాహం చేయించాలి, పురుషుడికైతే అర్క వివాహం చేయించాలి. ఇది ప్రాసెస్. ఇలా చూస్తూ వీళ్ళకి సరైన సమయంలో సరైన ముహూర్తంలో కనుక చేసినట్లయితే అప్పుడు ఇబ్బంది రాదు. అయితే ఇక్కడ దీనికి వాస్తులో కూడా ఆగ్నేయ దోషం ఉంటేనేమో త్వరగా వివాహాలు అవ్వవు, దోషం ఏర్పడుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉంటేనేమో పలానా వాళ్ళని ప్రేమించాను, వాళ్ళని చేసుకుంటాను, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినిపించుకోరు, అరే నువ్వు ఇంత చక్కగా చదువుకున్నావు ఎందుకు అట్లాగా అలాంటి అబ్బాయిని వెతుక్కుంటున్నావు అంటూ ఉంటారు. కొన్ని రాంగ్ డెసిషన్స్ అవుతాయి వాయువ్యంలో, చిన్న వయసులోనే 15, 16 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇక నైరుతి దోషం ఉంటే, వివాహం ఇద్దరూ మంచి వాళ్ళే, ఫ్యామిలీస్ మంచివే, కానీ వాళ్ళకి తెలియకుండానే నైరుతి బాగా పెరిగినా బాగా తగ్గినా, లేకపోతే నైరుతి ఎక్కువ ఓపెన్గా ఉన్నా, నైరుతిలో మొక్కలున్నా ఈ ఇబ్బంది అనేటువంటిది వస్తుంది వీరికి. కావున ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ వివాహ సంబంధించిన విషయంలో వయసు చిందం చేయడం కాదు, మీకు గ్రహస్థితి అనుకూలిస్తుందా లేదా. ఇప్పుడు వీళ్ళ యొక్క సప్తమ స్థానానికి
అంటే సప్తమాధిపతి, సప్తమ స్థానము, కుజుడు, శుక్రుడు, సప్తమాన్ని రూల్ చేసే ప్లానెట్ పాజిటివ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ రకంగా చూసుకొని మీరు కనుక వివాహం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి, మనం ఒక్కోసారి ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం రాలంటే ఈ బ్యాచ్ అంతా అంతేనండి. ఆ ఏజ్‌లో ఆ పర్టిక్యులర్ టర్మ్‌లో కొన్ని గవర్నమెంట్ కొంత రిలీజ్ చేయలేదు. అందుకే అక్కడంతా మిస్ అయింది అంటూ ఉంటాం. అంటే ఏంటి? గోచారం కూడా మనకు అనుకూలించాలి. గోచార అనుకూలత, జన్మజాతక విషయాలు చూసుకుంటూ వారు ఎవరికైతే వివాహం అవ్వాలో వారి అమ్మవారి నామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః, అదే వివాహ జీవితం బాగుండడానికి ఓం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.